హాయ్ ఫ్రెండ్స్, ఓజోన్ పొర కాపాడేందుకు ఒకప్పుడు వినియోగంలోకి తీసుకొచ్చిన కొన్ని రసాయనాలు ఇప్పుడు కొత్త పర్యావరణ సమస్య కారణమవుతున్నాయని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. భూమిపై ఒక కనిపించని ఫరెవర్ కెమికల్ వర్షం కురుస్తోందని, ఈ కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. అసలు ఈ ఫరెవర్ కెమికల్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రిటన్లో లాంకాస్టర్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. లూసీ హార్ట్ నేతృత్వంలో బృందం చేపట్టిన ఈ పరిశోధన ఫలితాలు జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. 2000 నుంచి 2022 మధ్య కాలంలో దాదాపుగా 3,35,000 టన్నుల ట్రైఫ్లోరో అసిటిక్ యాసిడ్ లేదా టీఎఫ్ఏ భూమిపై వర్షం మంచు రూపంలో పడ్డట్టుగా పరిశోధకులు అంచనా వేశారు. టీఎఫ్ఏ అనేది పిఎఫ్ఏఎస్ కుటుంబానికి చెందిన ఒక కృత్రిమ రసాయనం. పిఎఫ్ఏఎస్ రసాయనాలు సాధారణంగా ఫరెవర్ కెమికల్స్ అని పిలుస్తారు, ఎందుకంటే ఇవి ప్రకృతిలో చాలా నెమ్మదిగా విచ్ఛిన్నమవుతాయట. ఒకసారి పర్యావరణంలో చేరితే దశాబ్దాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం అక్కడే ఉండే అవకాశం ఉంటుంది. ఈ రసాయనం ప్రధానంగా హెచ్ఎఫ్సీలు అనే శీతలీకరణ వాయువులు విచ్ఛిన్నమయ్యే సమయంలో ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవే రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, కొన్ని పారిశ్రామిక వ్యవస్థల్లో విస్తృతంగా ఉపయోగించిన రసాయనాలు. అలాగే కొన్ని ఇన్హలేషన్ అనస్థీషియా మందుల వల్ల కూడా టీఎఫ్ఏ ఉత్పత్తి అవుతుందట. పరిశోధకులు రూపొందించిన ప్రత్యేక వాతావరణ నమూనాల ప్రకారం ఈ రసాయనాలు గాలిలో వేల కిలోమీటర్లు పయనించి చివరికి వర్షం, మంచు లేదా ధూళి రూపంలో భూమిపై పడుతున్నాయి. ఆశ్చర్యకరంగా ప్రపంచంలో అత్యంత దూర ప్రాంతాల్లో ఒకటైన ఆర్కిటిక్ ప్రాంతంలో మంచు పొరల్లో కూడా టీఎఫ్ఏ ఆనవాళ్లు పెరుగుతున్నట్టుగా గుర్తించారు. ఈ రసాయనం ప్రభావాలపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నప్పటికీ యూరోపియన్ కెమికల్స్ ఏజెన్సీ దీన్ని జలాచరాలకు హానికరంగా వర్గీకరించింది. అంతేకాదు, మానవుల రక్తం, మూత్ర నమూనాల్లో కూడా టీఎఫ్ఏ గుర్తించినట్టుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జర్మనీకి చెందిన రసాయన నిపుణులు దీన్ని మానవ సంతానోత్పత్తిపై ప్రభావం చూపే అవకాశం ఉన్న పదార్థంగా పరిగణించాలని ఇటీవల ప్రతిపాదించారు. ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, ప్రస్తుతం వాడుతున్న కొన్ని కొత్త తరహా శీతలీకరణ వాయువులు కూడా టీఎఫ్ఏ ఏర్పడేందుకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా వాహనాల ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థల్లో ఉపయోగిస్తున్న హెచ్ఎఫ్ఓ 1234YF అనే రిఫ్రిజిరెంట్ భవిష్యత్తులో ఈ కాలుష్యం మరింత పెంచే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. చూస్తారుగా, ఓజోన్ పొర కాపాడేందుకు వినియోగంలోకి వచ్చిన కొన్ని ప్రత్యామ్నాయ రసాయనాలు ఇప్పుడు ట్రైఫ్లోరో అసిటిక్ యాసిడ్ అనే ఫరెవర్ కెమికల్ రూపంలో ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తుందని లాంకాస్టర్ యూనివర్సిటీ అధ్యయనం వెల్లడించింది. ప్రస్తుతం ఈ రసాయనంతో మనుషులకు ఎంత ప్రమాదమో స్పష్టంగా తెలియనప్పటికీ ఇది పర్యావరణంలో నిరంతరం పేరుకుపోతుండటమే శాస్త్రవేత్తలను ఆందోళనకు గురి చేస్తోంది. అందుకే దీర్ఘకాలిక పర్యవేక్షణ, మరిన్ని పరిశోధనలు అత్యవసరమని సూచిస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.